ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. మరి ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సిచ్యువేషను చాలా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. 100 కోట్ల చీటింగ్లో మాజీ ఐఆర్ఎస్ శివ భాగ్యరావు. నేను ఎందుకోసం చదువుతున్నట్టు ఇది చదవాలా. ఇలాంటి దుర్మార్గులు ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి దుర్మార్గుల కోసం తప్పకుండా చదవాలి. 100 కోట్ల చీటింగ్లో మాజీ ఐఆర్ఎస్ శివ భాగ్యరావు అని ఒక వార్త మనం చూసినాం. మరి నిన్న వచ్చినటువంటి వార్త ఇది. వాస్తవానికి ఇది లేటు, నాకు ముందే తెలిసింది, కానీ అది స్పష్టమైనటువంటి వార్త తెలియలేదు. అయినా ఖచ్చితంగా దిశ పేపర్లో వచ్చినటువంటి వార్త, అది గుంటూరు నుంచి వచ్చినటువంటి వార్త. అయితే 100 కోట్ల చీటింగ్లో మాజీ ఐఆర్ఎస్ శివ భాగ్యరావు, ఈయన స్నేహ ఛానల్ అనేటటువంటి వ్యక్తి మాలా అంటే వాళ్ళందరినీ కూడా కరోనా తర్వాత ఇక మేము చాలా వర్క్ చేసినాం, జిల్లాలల్లో తిరిగి ఆ జిల్లాలల్లో 1000-1500 రూపాయలు కట్టించినాం మేము. అట్లా చాలామంది దగ్గర 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు అట్లా పెట్టుబడి పెట్టించేసి దళితుల పాలిట ఒక దుర్మార్గుడిగా తయారై దళితులను మోసం చేసి దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసి టోటల్గా దళితుల దగ్గర పెట్టుబడులు పెట్టించేసి ఒక దళితుల దగ్గరనే పెట్టుబడి పెట్టించుకొని వాళ్ళ తాట డబ్బులు తీసుకొని 100 కోట్లతో చీటింగ్ చేసి ఇప్పుడు దొరకకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కోసం పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అంటే మాలా అంటోళ్ళను వాడుకొని స్టూడియో నిర్మాణం అయిన తర్వాత మమ్మల్ని ఎగరగొట్టి వేరేళ్ళను మళ్ళీ అకామిడేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గుడు. అయితే స్నేహ గ్రూప్ ద్వారా డిపాజిట్ల సేకరణ, విశాఖలో నమోదైన కేసులు, పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి కటికల శివభాగ్యరావు చీటింగ్ కేసులలో ఇరుక్కున్నారు. ఈయన తన సంస్థల ద్వారా ప్రజల నుంచి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి దాదాపుగా 100 కోట్ల వరకు వసూలు చేసుకొని ఉడాయించినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రచారం ఏంటి? అది 100%. ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా పనిచేస్తూ విఆర్ఎస్ తీసుకున్న శివభాగ్యరావు స్నేహ గ్రూపును స్థాపించారు. ఈ సొసైటీ ద్వారా అధిక వడ్డీ ఆశ చూయించి దాదాపు 2000 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం పోలీసులకు ద్వారకా, దువ్వాడ పోలీసు స్టేషన్లో శివభాగ్యరావుపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో విశాఖ పోలీసులు శివభాగ్యరావు కోసం వేట ప్రారంభించారు. ఇప్పటికే శివభాగ్యరావు సంస్థల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇంకా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ డిపాజిట్లు వసూలు చేశారన్న అంశంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాగా శివభాగ్యరావు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడి గ్రామం అనేటటువంటి వార్త మనం చూస్తున్నాం.